హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఈవేళ మీకు జొన్న రొట్టెలు పట్టుకొని వచ్చాను. అవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను, ఓకేనా. యూజువల్లీ మేమైతే జొన్న రొట్టెలు ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీ ఉందండి. మాకు పక్కన ఒక స్ట్రీట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు మొత్తం లేడీస్ అందరూ కలిపి జొన్న రొట్టెలు చేస్తారనమాట. అంటే వాళ్ళ ఇంట్లో అత్తయ్య గారు, వాళ్ళ కోడళ్ళు, అలా మొత్తం ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరూ కలిపి ఒక ఇల్లు, చిన్న హౌస్, 2 రూమ్స్ ఉన్న హౌస్ రెంట్కి తీసుకొని అందులో వాళ్ళు జొన్న రొట్టెలు ఒక 2 స్టవ్స్ పెట్టుకొని జొన్న రొట్టెలు చేస్తుంటారు అనమాట. చాలా హైజీన్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి, టేస్టీగా. మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం. సో యూజువల్లీ అయితే జొన్న రొట్టెలు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు కానీ అలా తెచ్చుకుంటాము. ఇవాళ సాటర్డే కదా, మార్నింగ్ నేను పన్నీర్ కర్రీ చేసి పుల్కాస్ చేశాను పిల్లలకి ఇష్టమని. అయితే కర్రీ అయితే ఎక్కువే చేశాను, ఈవినింగ్ జొన్న రొట్టెలు తెచ్చుకుందామనే చేశాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి జొన్న రొట్టెలు పట్టుకొని వచ్చాను. మీకు చూడండి ఆ ప్యాకెట్ కూడా ఎలా ఉంటుందో. వాళ్ళు ప్యాకింగ్ కూడా న్యూస్ పేపర్స్లో చేస్తారనమాట. ఒక్కొక్క జొన్న రొట్టె వచ్చి 15 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్స్ స్కేర్సిటీ ఇదంతా వచ్చింది కదా, సో ఒక్కొక్క జొన్న రొట్టె 20 రూపీస్ చేశారు. నేను 5 తీసుకున్నాను, 100 రూపీస్ పే చేశాను అనమాట. ఇంకిగో ఇది బ్రెడ్ ప్యాకెట్. రేపు సండే కదా, రేపు మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. చూపిద్దాం. మా స్వాతి అయితే మార్నింగ్ తింది కదా, ఇంకప్పుడు తిన్నంది. రోటీస్ ఏం వద్దమ్మా, నాకు బజ్జీ కావాలని. కాకపోతే బజ్జీ లేవు, పునుగులు ఉన్నాయి. స్వాతి కోసమని పునుగులు పట్టుకొచ్చాను అనమాట. ఇది మనకి జొన్న రొట్టెలు ఏంటంటే అండి, కొంచెం లేట్ అయిందనుకో గట్టిగా అయిపోతాయి అన్నమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి జొన్న రొట్టెలు. ఇవి మనం మామూలుగా చేసినట్టు ఇలా రోలర్తో రోలింగ్ కూడా చేయరనమాట. జస్ట్ ఏంటంటే ఇలా చేత్తో టప్ 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 అని కొడతారు. నేను చాలాసార్లు అనుకుంటాను నేర్చుకోవాలని. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఇదేంటంటే మనకు కొంచెం గ్రేవీ కర్రీ ఎక్కువ ఉండాలన్నమాట. గ్రేవీ ఎక్కువ ఉంటే ఆ లిక్విడ్ లాంటి కర్రీని ఈ రోటీ పైన వేసేసుకొని తినాలన్నమాట. ఒక స్పూన్ తేవా సత్తి. ఇగోండి నేను చేసిన పన్నీర్ కర్రీ అన్నమాట. ఈసారి నేను వెళ్ళినప్పుడు మీకు అక్కడ వీడియో కూడా తీసి చూపిస్తాను. వాళ్ళు ఒక చిన్న హౌస్లో భలే చేసుకుంటారండి. వాళ్ళకి ఏంటంటే మెయిన్ రోడ్లో ఒక చిన్న షాప్ ఉన్నట్టుంది. అక్కడ కోసం అని చెప్పి ఇక్కడే చేసి అక్కడికి పంపిస్తారనమాట. రోటీస్ ఒకటి, జొన్న రొట్టెలు ఒకటి, పుల్కాస్ ఒకటి, అన్ని వెరైటీస్ చేస్తారనమాట. ఒక 3-4 ఉంటారు, ఒకటే ఫ్యామిలీ మెంబర్ లేడీస్ అనమాట. చాలా బాగా చేస్తారు. మేము రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం, మంత్లీ 1 or 2 అలా అనమాట. చూసారా అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. కొంచెం సేపు అయిందంటే ఈ జొన్న రొట్టె గట్టిగా అయిపోద్ది అనమాట. సో అందుకని ఇలా గ్రేవీ ఉన్న కర్రీస్ అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలి, లేదా లిక్విడ్ లాగా కొంచెం కర్రీ కొంచెం వాటర్తో ఉండగానే దీని మీద రోటీస్ మీద వేసేసుకుంటే మెత్తగా ఉంటాయి అన్నమాట. నేను తిని చూసి చెప్తున్నాను. చాలా బాగుందండి. మనకి పుల్కాసు అవి కూడా హెల్త్కి మంచిదే. ఈ జవ్వర్ రోటీ కూడా చాలా మంచిది అనమాట. మనకి హైదరాబాద్లో మీకు స్ట్రీట్స్లో కూడా లేడీస్ ఏంటంటే చిన్న చిన్న కట్టెల పొయ్యిలు పెట్టుకొని, చిన్న బండి మీద కట్టెల పొయ్యిలు పెట్టుకొని చేస్తూ ఉంటారు. మీకు నెక్స్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. యాక్చువల్లీ చాలా వీడియోస్ ప్లాన్ చేసుకుంటున్నామండి బయటకు తీయాల్సినవి. నాకు కాలు బాగోక బయటకు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వక అందాక ఇంట్లోనే ప్లాన్ చేసుకొని తీస్తున్నాం అనమాట. సో నా వీడియోస్ కనుక నచ్చుంటే నన్ను ఎంకరేజ్ చేయండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సరేనండి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మళ్ళీ రేపు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.